హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషా ఫ్లేవర్స్. ఇవాళ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. నేనైతే ఒక కార్న్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీనిపైన ఉన్న కవరు లేయర్ని అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కార్న్ ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో ఒక టిప్ కూడా అయితే చెప్తానండి. ఫస్ట్ ఒక 2 లైన్స్ని అయితే ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు రిమూవ్ చేసుకున్నాక ఇలా నేను చూపించే విధంగా జస్ట్ పుష్ చేస్తే ఈజీగా కార్న్ అనేది రిమూవ్ చేసుకోవచ్చండి. ఇలా కార్న్ అంతా రిమూవ్ చేసుకున్నాక స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టుకొని దాంట్లోకి ఒక 1 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసి ఒలిచిపెట్టుకున్న కార్న్ అయితే వేసి బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి. కార్న్ అనేది 80% వరకు బాయిల్ అయింది. ఇలా అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక 5 to 10 మినిట్స్ అయితే చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చాక దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక కప్ కార్న్ పౌడర్, అలాగే 1/4 కప్ రైస్ ఫ్లోర్ అయితే వేసి కార్న్కి బాగా కోట్ చేయాలి. ఇలా చేశాక ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా కార్న్ తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఫ్లేమ్ని లో టు మీడియం అయితే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కార్న్ కొంచెం పేలుతుంది. సో లో టు మీడియం పెట్టుకొని అయితే ఇలా బ్రౌన్ కలర్కి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా అయితే వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. దీంట్లో ఇంకా ఆనియన్స్, అలాగే కొత్తిమీర ఇలా అన్నీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలు అయితే తినరు, సో అందుకు నేను ఇలానే చేయించాను వాళ్ళకి. మీరు మీ పిల్లలకి ఇలా చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే ఉషా ఫ్లేవర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.